ఏమండి మన షష్టి పూర్తి తెలుసా మీకు? నాకెందుకు తెలియదు. నాకు కోరిక ఉందండి, అది మీరు తీర్చాలి. మీకేమో జబర్దస్త్ లో మంచి పేరుంది, అందరూ మీరంటే బాగా ఇష్టపడతారు కాబట్టి రేపు మన షష్టి పూర్తికి వాళ్ళందరినీ గెస్ట్ గా పిలవాలండి. మీరు ఎవరు కావాలి చెప్పు, నీకు పిలుస్తారు. అదేనండి ముద్దుగా, అదే అండి నాటి నరేష్, వాడిని పిలవండి. 1 సెకండ్. అరే మన్మడా, ఏమి లేదురా, రేపు మామది నాది షష్టి పూర్తి. ఒక్క నిమిషం ముందు చెప్పుంటే అయిపోయేది కదా తాతగారు. ఇప్పుడు ఈవెంట్ ఒప్పుకున్నాను, అడ్వాన్స్ ఇచ్చాను, బ్యానర్ కూడా కడుతున్నారు. ఫోన్ చేశాను ఇప్పుడే, అప్పుడే ఫ్లెక్స్లు కూడా వేసిచ్చారా? ముందు ఫ్లెక్సీ వేసిన తర్వాత నాకు పేమెంట్ ఇచ్చారు కదా, రావడానికి అవదా? ఎల్లుండి వస్తా, ఓకేనా? బగడా రేపు షష్టి పూర్తి పెట్టుకుని ఎల్లుండి వచ్చి బై బై. పోనండి, మీరంటే బాగా ఇష్టం కదా, సునామీ సుధాకర్, ఆయన పిలవండి. హలో సుధా, చెప్పండి చెప్పండి. అదే రేపు మాది షష్టి పూర్తి ఉంది. లేదండి, నేను లండన్ లో ఉన్నానండి, తర్వాత మాట్లాడండి, ఓకేనా? లండన్ లోనా? బాయ్ బాయ్. లండన్ లో ఉన్నాడు అంటున్నాడు. పోన్లేండి, అవినాష్ ఉన్నాడు కదా, ఆయన పిలవండి. జస్ట్ ఎ మినిట్. ముక్కు అవినాష్ బాబాయ్ చెప్పండి. అదే రేపు మా షష్టి పూర్తి ఉంది నాన్న. బాబాయ్ సారీ బాబాయ్, నాకు RRR షూటింగ్ లో నేను లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. సాయంత్రం భోజనానికి కూడా రాలేవా? సారీ బాబాయ్, నాకు షూటింగ్ బిజీ. సారీ సారీ, బాయ్ బాయ్. హలో హలో హలో, బాయ్ బాయ్. సుధీర్ ఉన్నారు కదా, ఆయన పిలవండి. సాఫ్ట్వేర్ సుధీర్ బాబు. బాబాయ్ గారు చెప్పండి. మా పెళ్ళైన తర్వాత 60 ఏళ్ళకి షష్టి పూర్తి చేసుకున్నాం గ్రాండ్ గా. ఓ కంగ్రాట్స్ కంగ్రాట్స్ బాబాయ్ గారు, చెప్పండి. యూత్ ఐకాన్ లా ఉంటావు, రావాలి బాబు. బాబాయ్ నేను ఇది కొత్త షూట్ ఒకటి ఒప్పుకున్నాను, సినిమా, అది రేపటి నుంచి షూటింగ్. అది సినిమా ఒప్పుకున్నావా? కష్టం బాబాయ్, ఓ పని చేస్తాను, ఫ్రీగా ఉండేది చెప్తా, ఆ డేట్ లో పెట్టుకోండి, వస్తా. ఆసమప్పి కరేపాకు పప్పి అని చెప్పుకొని రేపటి తిరుగు, నాలిక మొత్తం జీరీసి కింద పడేస్తా. ముద్రా స్టాప్ సచ్చినోడా. ఏం మాట్లాడుతున్నావే? అందరూ బిజీగా ఉన్నారు, రాలేకపోయారు. రప్పిస్తా, ప్రతి ఒక్కరిని రప్పిస్తా, చూస్తావా? ఏది ఎలా తిరుగు, ఒకసారి దగ్గు. దగ్గాల దగ్గే ఇంకా చూడు. మీరేనా తగ్గేది? మీకు జ్వరం ఉందా? జ్వరం ఉందండి. దగ్గుందా? దగ్గుంది. దీనితో ముందు ఎక్కడికన్నా పోయొచ్చిల్లా? 1 వీక్ బ్యాక్ అమెరికా వెళ్ళొచ్చా. ఎవరన్నా వచ్చేటప్పుడు దారిలో కలిసిల్లా? 3 మంది కలిసారు. అవునా? వాళ్ళ పేర్లన్నీ చెప్పండి. క్వారంటైన్ లో జాయిన్ చేయాలి, వీళ్ళని మీరు క్యాచ్ చేయండి. నరేష్ గారు, నరేష్ గారు అంటే మీరేనా సార్? మిమ్మల్ని మా ఎస్ఐ గారు రమ్మన్నారు సార్. మీతోనే పని ఉందని రమ్మన్నారు సార్. సార్ నేను చెప్పేది సార్, అది కాదు సార్. హలో సార్, ఎస్ఐ గారు. అప్పారా గారు తెలుసా? ఆయనకి హెల్త్ బాగాలేదు. ఓకే, ఒకసారి కెమెరా ఆన్ చేయండి. హాయ్ అండి, నేను మీ నాటి నరేష్. అప్పారావు గారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఇంట్లోనే ఉండి టేక్ కేర్ తీసుకోండి. ఎప్పటికప్పుడు హాట్ వాటర్ తాగుతూ ఉండండి, శానిటైజ్ చేస్తూ ఉండండి. మీరు ఇలాగే లైఫ్ లాంగ్ అష్టైశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ నాటి నరేష్. ఈ బయట ఆయనకి ఇవ్వండి, ఆయన సంతోషపడతాడు. స్టేషన్ రావాలి. నేను రాను. ఎందుకు రావు? నా రేంజ్ ఏంటో తెలుసా మీకు? తోలు తీస్తా. ఆడవాడు ఇంకొకటి ఆవిడ ఉన్నాడు, పేరేం పేరు? సార్ సునామీ సుధాకర్. అవని పిలు. అప్పారావు గారు అమెరికా నుంచి వచ్చారు. హలో రాజమౌళి గారు, బాహుబలి 3 తీస్తున్నారా? ఫస్ట్ RRR అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం అండి, రాజమౌళి గారితో మాట్లాడుతున్నాను. హలో సార్ సార్, అవును సార్, ఒక 3 కోట్ల అకౌంట్ ఏంటి సార్? ఎక్స్క్యూజ్ మీ. ఓకే, నేను మళ్ళీ మాట్లాడుతాను. యాక్చువల్గా అప్పారావు గారు అమెరికా వచ్చిన తర్వాత. హలో, ఇది చెప్పావు కదా, మళ్ళీ రిపీట్ చేసావద్దని. యాక్చువల్గా అప్పారావు గారు అమెరికా. హలో అబ్బా, హలో 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 అబ్బా. కూర్చో. గట్టిగా తగిలింది ఆడికా. అప్పారావు గారు ఎందుకు కలిసారు నేను? అప్పారావు గారు నాకు ఒకటి సెంటు బట్టలు ఇచ్చాడు, చాక్లెట్లు ఇచ్చాడు, కానీ బాగా తగిలింది. అప్పారావు గారితో మీరు ఏమైనా టచ్ చేశారా? షేక్ హ్యాండ్ ఇవ్వడం? షేక్ హ్యాండ్ రాగానే వెల్కమ్ టు ఇండియా అని చెప్పాను. తీసుకెళ్ళండి క్వారంటైన్ కి. లేకపోతే పైకి ఇందాక ఇచ్చింది సరిపోద్దు, ఇంకోటి ఇమ్మంటా. క్వారంటైన్ సెంటర్ కి వాణి ఇప్పుడు పట్టుకో. నువ్వు గుడ్డమి ఇద్దరిని తీసుకెళ్ళి క్వారంటైన్ సెంటర్ లో పడేయండి. అప్పారావు గారు తెలుసా మీకు? అయినా అండి. ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు, మిమ్మల్ని కలిసారా? ఏమైందండి? ఆయనకి హెల్త్ బాగాలేదు, మిమ్మల్ని కలిసారా? ఐ థింక్ ఒక 1 వీక్ బ్యాక్. దేనికోసం కలిసారు? నేను RRR షూటింగ్ లో ఉన్నప్పుడు. మీరు ఏ షూటింగ్ లో ఉన్నా అడగలేదు. మీరు చాలా 2 లుంగీలు 2 షర్ట్లు తెచ్చుకో. దేనికి? 14 రోజులు లోపల ఉండాలి. ఏమైనా షూటింగ్ ఉన్నాడా? నేనే హీరో, నువ్వు హీరోయిన్ చేస్తావా? లేదండి. బయలుదేరు.
ఆ చివరి ఎవరమ్మా పేరు చెప్పు. సుధీర్ సార్, సుధీర్. పిల్లండి. అప్పారావు గారు ఇప్పుడు కలిసారు మిమ్మల్ని? 3 days బ్యాక్ కలిసాను సార్. అప్పారావు గారు కలిసిన తర్వాత ఎవరైనా కలిసారా? లేదు సార్, నేను ఎవరిని కలవలేదు సార్. నీ ఫోన్ లిస్ట్ లో చూస్తే నీ లొకేషన్ చూడు. రాత్రి 12 గంటలకు అమీర్పేట, 1 గంటలకు లక్డీకప్పు, 2 గంటలకు పంజాకోట. ఏం చేస్తున్నావు ఈ టైంలో అక్కడక్కడ? సార్ నేను నైట్ టైం యోగా నేర్పిస్తా ఉంటాను. నైట్ టైం నైట్ టైం యోగా కరోనా కదా సార్, అందరికి ఎలా ఉండాలి ఏంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్ని నేర్పిస్తాం. అదేదో పగలు నేర్పించొచ్చు. పగలు నేను నేర్చుకుంటా సార్. రేపటి నుంచి ఫుడ్ అన్ని కూడా మనకి క్వారంటైన్ సెంటర్ లోనే ఉంటాయి. అక్కడే తినేసి అక్కడే ఉండాలి. అయితే నాకు మార్నింగ్ ఎగ్ వైట్స్, నైట్ మామూలుగా ఫుడ్, దాని తర్వాత వెళ్ళి బట్టలు తెచ్చుకోపో. క్వారంటైన్ లో మనతో పాటు ఇంకెవరైనా తీసుకురావచ్చా సార్? హనీమూన్కి వెళ్తాను, ఎవరైనా తీసుకెళ్ళడానికి కాదు సార్. నేను ఇలా ఇంకోళ్ళని కలిసాను సార్ ఈ మధ్యలోని. వాళ్ళకి కూడా ఉండొచ్చు కదా. అమ్మా లేగమ్మా, నువ్వు కూడా పైకి లించు. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చావంట నువ్వు. షేక్ హ్యాండ్ కాదు సార్, నేను షేక్ హ్యాండ్ ఇద్దామని వెళ్తే హగ్ చేసుకుని సార్ వచ్చి నన్ను. హలో కలిసాం కదా తను ఎవరు నాకు తెలియదు సార్. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి సార్, మొత్తం మేమే ఉంటాం. మాది మామూలుగా ఉండదు సార్. మా నువ్వు కూడా రా. ఏం కాదు. సరే సార్, మేమిద్దరం మా ఇంట్లో క్వారంటైన్ అవుతాం. బట్టలు తీసుకున్నావా? బట్టలు ఒక జత సరిపోద్ది కదా సార్, ఒక జత సరిపోద్ది కదా సార్. మనం చూసుకోవచ్చు కదా బాబు. క్వారంటైన్ సెంటర్ అందరూ వచ్చేయండి. షష్టి పూర్తికి మనం పిలిస్తే ఈ బొగడగాళ్ళు అందరూ వస్తారు. మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రానికి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు 14 రోజులు క్వారంటైన్ లో ఉన్నారు. లెట్స్ వి సెలబ్రేట్. It's a family party. It's a family party. It's a family party. జనరల్ ఇండస్ట్రీలో అందరికి ఒక అసిస్టెంట్ ఒక గొడుగు, కానీ నాకు 2 అసిస్టెంట్లు 2 గొడుగులు. 2 కాదు, మొత్తం 3 గొడుగులు. ఎక్కడ నువ్వు కూడా గొడుగులాగే ఉన్నావు. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడెక్కడ ఏ పని చేసేవాడు గుర్తుపెట్టుకున్నా. యూరియన్ పరిస్థితి ఏంటి? కోవిడ్ పేరు అదిరిపోయిందిరా సార్. COVID-19 ఇయర్స్ అంటే మాది వైరస్ రా COVID-19. సారీ 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 అమ్మాయిలు ఎవరైనా వస్తే పైన పడకుండా చూసుకో. మీరు పైన పడకుండానా? ఎవరైనా వచ్చి ఆటోగ్రాఫ్ అడిగితే ఇవ్వనని చెప్పారా? చెప్పేశాను సార్. చెప్పావు? మా సార్ చదువుకోలేదు, ఆటోగ్రాఫ్ రాదని చెప్పేశారు. సార్ నాన్నగారు ఫోను. ఏదో చెప్పరా. సాయంత్రం వస్తాడండి. మీ లవర్ స్వాతి ఫోన్ చేస్తుంది. ఏదో చెప్పు. సాయంత్రం వస్తాను. సాయంత్రం అది కాదండి, మీరు మీ నాన్నగారి దగ్గరికి వెళ్తే మరి దాని దగ్గరికి ఎలా వెళ్తారు? ఉండు పగిలిపోతుంది. నువ్వు అక్కడ చెప్పడానికి నాలుగు సాయంత్రం వస్తానే. ఓకే సార్. అత్తన్నకే ఫోన్ చేస్తుంది సార్. తర్వాత మాట్లాడతాను చెప్పరా. కాదు సార్, 2 రోజులు అరెస్ట్ చేస్తున్నారు కదా, పోలీస్ కేసు పెడతా అంటుంది. ఫోన్ కట్ చేయి ఫస్ట్. ఫోన్ కట్ చేయి. చెప్పండి. ఏదో చెప్పరా బాబు. కేసు పెట్టమన్నారు. ఈ సినిమా గడ్డం ఎలా ఉంది? చాలా అడ్డంగా ఉంది సార్. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ గారిలో లేనా? పోతరేకలు అమ్ముకునే వాళ్ళగా ఉన్నాం. నన్ను చూడడానికి ఎవడో చెట్టు ఎక్కున్నారు, దింపండి. గేట్ దగ్గర 100 మంది వచ్చారు, లాపండి. వాడు ఎవడో చెప్పెత్తుకొని వస్తాడు, పంపండి. అరే ఏం మాట్లాడుతున్నారా? నాకు ఎటువంటి ఫ్యాన్స్ తెలుసా? మామూలు ఫ్యాన్స్ లేరు నాకు. బాబు గారు జిందాబాద్. వచ్చాడమ్మా. బాబు గారు జిందాబాద్. వాడికి చెప్పుకుంటున్నా, నీకు చెప్తున్నాడా? హీరో ఫ్యాన్ ని నేను. మా హీరోకి అమలాపురంలో 2 కటౌట్లు ఉన్నాయి. అదే ఊర్లో 3 అకౌంట్లు కూడా ఉన్నాయి. హలో, మా హీరో రేంజ్ అంటే మీకు అర్థం కావట్లా. మా ఊర్లో హీరో కోసం విగ్రహం కట్టించాం మేము. విగ్రహంలో కూడా నిగ్రహం ఉండదు. వాడికి ఎందుకు విగ్రహాలు? మా హీరో గురించి మీకు తెలియట్లేదు. మా హీరో కోసం 100 మంది అమ్మాయిలు ఇలా కోసుకొని కూర్చుంటారు. వీడు మాత్రం వాళ్ళ కోసం కాసుకొని కూర్చుంటాడు. మా హీరో చేసిన రీసెంట్ సినిమా పక్కింట్లో కరువు ఎంత పెద్ద హిట్ అయింది. హీరో గారు ఈ సినిమా పేరేంటి? ఎదురింట్లో దరువని. హీరో గారు, మా పక్కింటి సుబ్బయ్యకి కొడుకు పుట్టాడంట. వాళ్ళ ఆవిడ మిమ్మల్ని పేరు కనుక్కోమంది. అసలు వాడు సుబ్బయ్యకే పుట్టాడు, అది కనుక్కో ఫస్ట్. అదేంటి అలా అన్నావు? మరి వాళ్ళ ఆవిడ ఈయన ఎందుకు కనుక్కోమంది? ఏంట్రా అలా అంటాడు? చెప్పండి సార్, ఎవరు చెప్పను. మీ హ్యాండ్ ఉందా? హీరో గారు, మా ఊర్లో ఒక 90 ఏళ్ల ముసలావిడ ఉందండి. మిమ్మల్ని చూసే వరకు చావనంటుంది. చూస్తే నిజంగా చచ్చిపోతే వెళ్ళిపోమని చెప్తాను.
మా హీరోని మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎక్కువ మాట్లాడారనుకో కిరోసిన్ వేసుకొని తగలబెట్టించుకుంటా. అలా చేయొద్దు. ఎందుకు అలా చేసి అలా అయ్యాడు చూడు. అరే మీకు విషయం అర్థమవుతుందా? మా హీరో కింద నుంచి పైకి వచ్చాడు. నువ్వు పైన నుంచి కిందకి వెళ్ళరా బొగడా కానీ. డైరెక్టర్ గారు వస్తున్నారు, అక్కడ సీన్లు స్టార్ట్ అవుతాయి. నమస్కారం డైరెక్టర్ గారు. అసిస్టెంట్ వచ్చాడు. హీరో ఎక్కడయ్యా? సార్ ఈ కొత్త హెయిర్ డ్రెస్ రావుడు. మీరు హెయిర్ ఎక్కువ హెయిర్ డ్రెస్ అనుకుంటున్నారేమో. ఆ హెయిర్ డ్రెస్ కాదు హీరోవే. ఇదేంటి సార్ కోనసీమ కరువు వచ్చినట్టు అలా తయారయ్యేది? బాగుంటుందని చెప్పి డిఫరెంట్ ఏం బాగుంటుంది సార్? ప్లానెట్ టైప్స్ లో కోతులు ఉంటాయి చూసారా? కరెక్ట్ సీన్ చెప్పండి సార్. ఓపెన్ చేస్తే మా వాడు దూరిపోతాడు. అలాంటి అది చెప్పింది సీన్ ఓపెన్ చేస్తే అనుకుంటా. మీరు గుర్రం మీద వెళ్తుంటారు. ఇంత హైట్ లో ఉన్నటువంటి గోడ మీద గుర్రం నుంచి మీరు ఇలా దూకుతారు. కట్ చేస్తే సీన్ కట్ చేస్తానయ్యా. సీనా కష్టపడి పెంచాను కట్ చేస్తాను. ఏంటయ్యా నాకు అర్థం కావట్లేదు. ఈ 3 నెలలు ఏం చేసావు? నీ కళ్ళ నుంచి కాంతులు వస్తున్నాయి. కాంతులు ఏంటండి, చాలా మంది కాంతులు కూడా వచ్చినాయి. హీరో గారికి తీసుకెళ్ళండి. హీరోయిన్ కూడా పిలిపించేస్తున్నా. హీరోయిన్ రామ్మా. ఏం మాల్కోవా అన్నారు? వాళ్ళ అక్క పెద్దాపురం పాల్కోవా. హీరో గారితో కొంచెం మాట్లాడి కెమిస్ట్రీ కుదురుద్ది. ఏం భయపడదు. క్యారవాన్ క్యారవాన్ కాదండి, అది క్యారియన్. సార్ ఫస్ట్ సీన్ అలా నడుచుకుంటూ వస్తారు. వర్షంలోంచి హీరోయిన్ ఇలా నడుచుకుంటూ వస్తుంది. కట్ చేస్తే తెలుసుగా లిప్ లాక్ ఇప్పుడు కాదు, లాస్ట్ లో జస్ట్ హగ్ వరకే. బాగా చేయాలి, మూమెంట్ ఎదిరిపోవాలి. కెమెరా రోలింగ్ యాక్షన్. కరోనా వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ కరోనా అయినా వచ్చిన భయం లేదండి. వాళ్ళ ఆయనకు వస్తే ఆ వైరస్ నే క్వారంటైన్ లో పెడతారు. పెద్ద మీరేమి దాని గురించి. హగ్ చేసుకో సార్. ఇలా హగ్ చేసుకుంటారు సార్? ఎలా చేసుకో. ఏ దుప్పట్లో ఇప్పుడు చేసుకోలేదా? చిచ్చి సార్ నాకు అలా దుప్పట్లు వేస్తే నచ్చదండి. మరి ఏం చేయమంటావు? ఎలా ఏమంటావు? దుప్పట్లో హీరో గారు చేస్తారా చేయరా సీన్? నాకు దుప్పటి కప్పుకుంటే నచ్చదు. ఇద్దరు కప్పుకుంటే ఓకేనా? ఓకే నాకు కొంచెం టెన్షన్ టీ పెట్టండి. మీరు తాగిని కాకుండా ఇవ్వండి. తాగిని కాకుండా ఇది నేను తాగలేదు. సర్లే, మీకు విషయం తెలుసా? ఏంటి? హీరోయిన్ క్యారవాన్ కి వస్తానండి. మీరు కొంచెం బయట ఉండండి. మీరు కూడా బయటే ఉండాలి. కానీ క్యారవాన్ లేదని మీ క్యారవాన్ ఇచ్చారు. మరి నేను ఎక్కడ ఉండాలి? స్టార్టింగ్ లో చెప్పా కదా. ఏంటిది? 2 గొడుగులని. ఆ 2 గొడుగుల కింద ఉండాలా? మేము ఉంటాం దాని కింద. మరి నేను ఎక్కడ ఉన్నా? ఈ గొడుగు కిందే. అయ్యిందా టీ తాగడం? అయిపోయింది సార్. స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే టీకి వెళ్తావు. సరే రొమాంటిక్ సాంగ్ చేస్తావా? రొమాంటిక్ సాంగ్ పెట్టండి. రెడీ మ్యూజిక్. దుప్పటి ఆవిడకేస్తే ఏంటి, నాకేస్తే ఏంటి? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కాదు. అదిగా సార్, అది సోషల్ డిస్టెన్స్ ఇంకేముంటా సార్? 3 వ్యవస్థ చేయడానికి. ఇప్పుడు ఈ బెడ్షీట్ వేయలేదు అనుకో, ఆ బయట ఒకటి ఉన్నాడు చూస్తే గన్ నట్టుకొని టెంపరేచర్ చూస్తున్నాడు. ఆ మన ఇద్దరు రోడ్డు మీద పడిస్తే ఈ దుప్పట్లో అడుగుతున్నాడు. చెప్పండి సార్. చాలా టెన్షన్ ఉంది. నేను హీరోయిన్ క్యారవాన్కి వెళ్తాను. ఎవరైనా బయట అడిగితే ఏం లేదు అనండి. దానికి మీరేం చెప్పడం? బయటకు వచ్చి అదే చెప్తుంది కదా. అని ఇంతకీ హీరోయిన్ తిందా లేదా కనుక్కోండి. మీరు తినేద్దామనే. హీరో సార్ నీకు ఇష్టమైన లిప్ లాక్ వద్దా? సార్ చేసేద్దాం. మామూలుగా ఉండదు. ఈసారి నేను దుప్పటైన నీకు మాట ఇస్తున్నా. ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. ఇది కావాలి సార్ నాకు. ఇదే కావాలి. ఇప్పుడు ఇస్తా చూడండి. రెడీ కదా? కెమెరా ఫ్రేమ్ పెట్టు. రెడీ యాక్షన్. అక్కర్లేదు, హీరోయిన్ ఈ బొక్కలో ఉంది. ఇదేంటి? హీరోయిన్ అనుకుని నేను సీజీలో కట్ చేస్తా. పెట్టండి సార్, అలవాటేగా. కళ్ళు మూసుకోండి సార్. ఏదైతే యాక్షన్. మరి అంత దగ్గరగా పెట్టకు. ఆ మూర్తి చూస్తే ఎలా ఉంది తెలుసా? కెమెరా క్యాప్ వేసినట్టుంది. అమ్మా వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. అయిపోయిందా? ఇంకేం మొదలట్లేదు కదా సార్? మొత్తం ఎలాంటి సీన్లు చేస్తారు? రొమాన్స్, సాంగ్, హగ్ చేస్తానండి. కాకపోతే సినిమాలో మధ్యలో దుప్పటి ఉండదు, మీ ఇద్దరే ఉంటారు. సరే క్లైమాక్స్ ఫైటర్ రాలేదా? మీ ఇద్దరు ఖాళీనా? వీటితో తిరిగితే ఖాళీగా ఉంటే ఏం పని చేస్తారు? మంచి ఫైటింగ్ సీన్. హీరోయిన్ ని ఇద్దరిని అటాక్ చేయబోతుంటాడు, మీరు కాపాడాలి. హీరోయిన్ కాపాడాలి. హీరోయిన్ రామ్మ ఒకసారి. మీరేంటి మాటికి వెనక్కి వెళ్తున్నారు? ఆడవరని అటాక్ చేస్తున్నారు.
క్లైమాక్స్ స్టార్ట్ అమ్మా, అదిరిపోవాలి. రెడీ, రోలింగ్, యాక్షన్. చూస్తావేంట్రా అమ్మాయి చేయాలి. నువ్వు జాకెట్ పడేది ఫస్ట్. మీ నెక్స్ట్ సినిమా ఏంటి సార్? పడతాడు లేస్తాడా? అద్భుతం. ఈ సీన్ తో సినిమా 100 డేస్ వెళ్ళిపో.